బాబాయ్ గారు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పనితీరు? పవన్ కళ్యాణ్ గారు అయితే, నారా లోకేష్ గారు అయితే, అది చంద్రబాబు నాయుడు గారు అయితే, వీళ్ళైతే మాత్రం సూపర్ అండి. ఇంకా ఈ అభివృద్ధి గురించి అయితే మాత్రం ఇంకా ఎక్సలెంట్, ఇంకెవరు చేయలేరండి. ఇంకా ఎన్నో ఎన్నో అనుకున్నాను. ఈ వాళ్ళు వచ్చారంటే ఇంకా అంతా రౌడీయిజం, గంజాయి బ్యాచ్ ఇంక ఇవే తయారవుతాయి. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోసం అసలు జగన్మోహన్ రెడ్డి ఏముందండి, ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు పోలవరం అన్నారు, అదే అమ్మటి రాంబాబు కూడా ఏమో వాళ్ళ నాకే తెలియదు, ఈ ప్రాజెక్ట్ ఏదో నాకే అర్థం అవ్వలేదు అన్నాడు. ఆయన కుమార్ 1% 1% అన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి? ఇంక నీకు ఏం చేస్తారు చెప్పండి అసలు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి మంచోడే, విత్తేది మంచోడే. ఆ వెనకాల ఉన్న దొడ్డు బ్యాచ్ మాత్రం మంచిది కాదు. అసలు ప్రెస్ మీట్ లో కూడా ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. వెళ్ళి ఖైదీలను పరామర్శిస్తాడు, బాధితులు పరామర్శించాడు. శ్రీకాకుళం వెళ్ళారు, ఆ గొర్రెలు కాపురి అతన్ని ఆ కుటుంబాన్ని పోషించాలి. కానీ ఆ కోట్లు కొలుదున్న వాళ్ళు వాళ్ళు పరామర్శించడం ఏంటి? పేదోడి గురించి వెళ్ళాలి కదా. 45 ఉంటది మహా అయితే ఎంతకాలం బతుకుతాడు అని కూడా మాట్లాడుతున్నాడు. అంతే అండి. మరి ఇంకా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డబ్బున్నోడికే సాయం చేస్తారు. పేదోడినోడు సంగ్రహం పోవాలండి. అది మాత్రం వాస్తవం అండి. అది ఆ పిల్లలు వాళ్ళు ఏమవుతారండి? ఆ తల్లి ఆ పిల్లలు వాళ్ళు ఏమవుతారు? అనాథ పాలు అయిపోయి రోడ్ల పాలు అయిపోతారు. ఎక్స్-సీఎం ఉండి గురువు గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు అది కరెక్ట్ కాదండి. అసలు అది ఏంటంటే పోనీ ఇతను పరామరించారు, సరే ఈ పరామరించి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నీ ఉన్నావు, మీ ధైర్యం చెప్తాం, ఏదో చేస్తాం, పోనీ ఏదో జరిగిపోయింది ఇతరు వీళ్ళు కూడా వెళ్ళి చెప్పట్లేదు. అసలు వాళ్ళ పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఒక్కడే వెళ్ళి చెప్పట్లేదు. అసలు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ఏకగ్రీవంగా పోటీ చేస్తే మాత్రం నెక్స్ట్ సీట్ ఉండదని కూడా అంటారండి. ఎవరు బాధకాలు అంటారండి. అది మనం ఏంటి అనలేము. ప్రజలు మనం ఎవరి మీద చెప్పలేమండి. ప్రజలలో ఉంది అది. అదేదండి గమనిస్తున్నారు కదా, గమనిస్తారు. ప్రజలు చెయ్యాలి కదా. మన అందరి వల్ల ఎవరు చేసింది ఎట్లేదు. నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తున్నారు. ఇప్పుడు 16,000 ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు ఆపి బతుకుతారు. ఫ్యామిలీ ఒక ఉద్యోగస్తుడి కింద 4-5 కుటుంబం ఉంది. వాళ్ళు అంతే 16,000 అంటే అంత 4 రెట్టింపులు వేయండి. 10,000 పోస్టులు కూడా, ఇప్పుడు 10,000 ఉద్యోగాలు కూడా తీసారు. తీస్తానండి. 10,000 మేనిఫెస్టో పెడతాను, తీస్తానండి. ఈ వాలంటరీ ఉద్యోగాలు తప్ప ఎటువంటి ఉద్యోగాలు లేవు అని చాలా ఇబ్బంది పడ్డారు. యూత్ కూడా పడ్డారు. అందరికి తెలిసిన జనాలు అలాగే పడబట్టే తిరిగి ఇదయింది, రివర్స్ అయింది. 153 సీట్లు 11 సీట్లు రావడం కానీ ఒక 56 సీట్లు రావాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి కాదండి, వెనకాల బ్యాచ్ తయారైందండి. అసలు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎందుకు ఇలా మాట్లాడి ట్రోల్ అవుతున్నాడు? ఆయన ఒక విధంగా వెనకాతల సలహాలు చెప్పే వల్ల అతను తయారవుతుంది. అతని వల్ల అయితే ప్రాబ్లం ఎట్లేదండి. ఆ వెనకాతలు ఉన్నారు, వెనకాతలు ఈ బ్యాచ్ తయారైందండి. ఆ బ్యాచ్ ఎప్పుడైతే వదులుకుంటాడో జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం అవుతాడండి. ఆ బ్యాచ్ వదలన్నారు మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేడు. బాబాయ్ గారు, ఇప్పుడు జాతీయ జెండా అనేది ప్రతి ఒక్కరికి గౌరవం, ఎంతో భక్తి. కానీ ఈ 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగడైనా కూడా బయటికి రాలేదు. ఈ జైల్లో ఉన్న ఖైదీల కళ్ళని మాత్రం అతను టైం ఉంది, కానీ ఈ జాతీయ జెండాను గౌరవించడానికి ఎందుకు వస్తారండి? వస్తే నేను కొన్ని అపశకాలు వస్తాయి, అందుకే రావట్లేదు. అతను తిరుపతికి వెళ్ళి తీర్థం కూడా మనిషి తాగడు బయట. ఇంకా అవన్నీ వదిలేయండి. ఇంకా ప్రభుత్వం గురించి వదిలేయండి, ఇంకా మర్చిపోండి. ఇంకా ఇప్పుడు ఎలా నడుతుందో అర్థమే చూడడమే తప్పగానండి. కొన్ని కంపెనీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు బాగానే ఉంది, చేసిన పరిపాలన బాగుంది. అన్న క్యాంటీన్లు పెట్టాడు. ఆకలినోడికి ఒక 5 రూపాయలు ఇచ్చితే కడుపున భోజనం వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయినాడు, హ్యాపీగా ఉన్నాము. అదే ఎందుకంటే ఎవడు ఎన్నైనా సరే అన్న స్వరూపం అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి పథకాలు. అన్నం పెడతానంటే ఎప్పుడు ఏ పని చేసిన గుమ్ముకొని ఒక 5 రూపాయలు ఇచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చిన 2 ప్లేట్లు తిన కడుపు పుష్టి ఉంటుంది. ఎంత డబ్బు ఇచ్చినావంటే చెప్పలేము. నీకు ఎంత డబ్బు ఇచ్చినా నీకు చాలదు. మరొక రాగానే తీసాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 10 కోట్లకి ఇచ్చినా మరొక 1,00,000 రూపాయలు ఇస్తే బాగుంటది అన్నట్టు. అదే ఎంత అన్నం పెట్టాడు అనుకోండి, ఆ అన్నం కడుపు పెట్టినాను అది తృప్తి పడతారు అంతే. ఇంకా డబ్బు వేసిన అది పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎవరు విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అవన్నీ రాజకీయ చెల్లెళ్ళు చూడలేనోడు దేశాన్ని ఎంచుకొస్తారు. అవన్నీ వదిలేయండి. ఇంకా అవన్నీ విమర్శించకూడదు. ఇంకా అవి జనాలు తెలిసిన కదండి. ఇంకా అవన్నీ విమర్శించడం నమ్మకం అయితే ఏర్పడింది కదా, ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఇంక జనాలు ఇంకా ఎలా తిరగబడతారు అనేది మనం చెప్పలేము. అది సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తారని, అలాగే రాగానే మెగా డిఎస్సి తీశారు, పోలీస్ వ్యవస్థ ఉద్యోగాలు, ఇప్పుడు ఏమొచ్చి 10,000 పైగా ఆ ఉద్యోగాలు సెకండ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఎలా అనిపిస్తుంది? నా ఉద్దేశం ఏంటంటే, ఏ గవర్నమెంట్ అయినా సరే మనం గెలిచి పదవిలోకి వచ్చిన తర్వాత మన వాళ్ళు ఏ పబ్లిక్కి ఏ పనులు చేసి పెట్టాలో ప్రజల కోసం ఎంత మంచి చేస్తే అంత మన తాలూకా ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది, ప్లస్ లాంజివిటీ ఉంటుంది.
మనం ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల తర్వాత వస్తే రాని పోతే పోయిన ఇష్టానుసారం పరిపాలిస్తే ప్రజలు ఆ టైప్లో లేరు. ఇప్పుడు ప్రజలు బాగా అవేర్నెస్ బాగా పెరిగింది. సోషల్ మీడియా బాగా మరి ఇంత అంత చెప్పడానికి వెళ్ళలేదు. అంత అబ్నార్మల్గా అందరికి ప్రతి విషయం మీరు ఊ అన్నా ఆ అన్నా వెంటనే అందరికీ తెలుస్తున్నారు. సో దట్ లాంగ్ రన్ లో యూ విల్ గెట్ ది వెరీ గుడ్ మైలేజ్, అందులో డౌట్ ఏం లేదు. ఇట్స్ వెరీ గుడ్. ప్రీవియస్ గవర్నమెంట్ లో మీరు చూసినట్లయితే ఒక వాలంటరీ వ్యవస్థ తప్ప ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. యూత్ కూడా చాలా ఇబ్బంది పడ్డారని కూడా చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్? అంటే నేను అదే చెప్తున్నాను కదా, మన పదవి వచ్చిన తర్వాత నలుగురికి ఉపయోగపడకపోతే అది లాంజివిటీ ఇప్పుడు నడదు. ఆ 5 సంవత్సరాలతో క్లోజ్, మళ్ళీ మారిపోయింది. మన కళ్ళంటి చూస్తున్నాం కదా ఎన్ని గవర్నమెంట్స్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రన్ అయింది ఎన్ని సంవత్సరాలు, బికాజ్ ఆఫ్ సంథింగ్ ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు 100% అందరినీ తృప్తిపరచడం ఎవరి వల్ల కాదు, కానీ ఉన్న దాంట్లో కొంతలో కొంత చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? అందు గురించి వీళ్ళు డెఫినెట్లీ అగైన్ దే విల్ కమ్, వాట్ ఐ ఫీల్. సార్, ఒక ఎక్స్ సీఎం గా పనిచేసిన వ్యక్తి కనీసం ఏపీఎస్సికి డిఎస్సి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ప్రజలు కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? మనం ఏం చెప్తాం అందరూ మిగతా అవగాహన కూడా ఉంది. అంటే అది మరి అది మనం ఎలా చెప్పడం, దానికి ఏం చెప్పడానికి ఏం లేదు. కానీ ఈ రెండు వేరు కదా సార్. ఏపీఎస్సి డెఫినెట్లీ వేరు, అది అందరికీ తెలిసిన విషయం. అతను మరి స్లిప్ ఆఫ్ టంగ్ తెలియదు ఏంటో మనం మొత్తం దానికి మనం కామెంట్ చేయడానికి ఏం లేదు. దట్ ఎవరి నేచర్ వాళ్ళది. ఎనీవే లెట్ దెమ్. అంటే మనం ఎలా మన నలుగురికి ఉపయోగపడమే మనకు కావాలండి. ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు నేను చెప్పింది మానవ సేవే మాధవ సేవ. మీరు మనుషులు ఎంత చేయగలరో అంత చేయడమే పని. అలా చేస్తే మనకి భగవంతుడి ఆశీర్వాదం కూడా తిరుగుతుంది. ఏ సీఎం అయినా ఏ గవర్నమెంట్ అయినా క్రైమ్ చేస్తే క్రైమ్ అని చెప్పాలా, మంచి చేస్తే మంచి అని చెప్పాలా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి క్రైమ్ చేసిన వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడు. దీని మీద మీరు ఏమంటారు సార్? అసలు మళ్ళీ మనం రిజల్ట్ చూస్తే అప్పుడే ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పక్కర్లేదు. రిజల్ట్ ఆటోమేటిక్ గా మనం చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలాగే చూడండి, ఇప్పుడు 2 months లో మళ్ళీ ఎలాగా మున్సిపల్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఈ ఓటర్స్ అందరూ పాల్గొంటారు. దాంట్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సెమీఫైనల్. ఎవరు మనం ఎక్కడ చూసాను, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సెమీఫైనల్. సో ఎవ్రీబడి ఆల్ ద ఎంతమంది అయితే మంత్రులు ఉన్నారో, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఫుల్ గా ఒక యూనిటీగా ఫైట్ చేయాలి. అందరూ నలుగురికి ఉపయోగపడాలి. అలా మరి ఆ పట్టుదలతో పనిచేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని, అలాగే రాగానే మెగా డిఎస్సి తర్వాత పోలీస్ ఉద్యోగస్తులకు 10,000 పైగా సెకండ్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఉద్యోగాల అవకాశాలు? ఉద్యోగాలు వస్తే మంచిదే కదా, యువతకి దొరుకుతాయి ఉద్యోగాలు. అలాగే ఎవ్రీ ఇయర్ వస్తే ఎవ్రీ ఇయర్ చాలా మందికి గవర్నమెంట్ జాబ్లు రావడం మంచిది. ఇలాంటి గవర్నమెంట్ ఉంటేనే మళ్ళీ వాళ్ళకి ఓటు వేయాలనిపిస్తుంది. లేదు ప్రీవియస్ గవర్నమెంట్ లో చూసినట్లయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని ఓన్లీ ఒక వాలంటరీ ఉద్యోగాలే పెట్టి చాలా యూత్ ఇబ్బంది పడ్డారు. ఆ వాలంటరీ ఉద్యోగాలు వాళ్ళకి యూజ్ అయ్యే కానీ గవర్నమెంట్ కి దానివల్ల ఏమీ అవ్వలేదు. బట్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ఈ ఒక్క దీనిలోనే కాకుండా వేరే వేరే శాఖల్లో కూడా ఇంకా ఏమైనా రిలీజ్ చేస్తే ఇంకా మంచిది. ఎక్స్ సీఎం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం గా పనిచేసిన వ్యక్తి కనీసం ఏపీఎస్సికి డిఎస్సి తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. రెండు ఒకటే అని చెప్తున్నాడు. దీని మీద మీరు ఏంటంటారు? అసలు మాకు అంత ఐడియా లేదు. బట్ సీఎం గారికి ఎక్కువ ఐడియా ఉండాలి. అతనికి లేదంటే మరి మనం అర్థం చేసుకోవాలి మనం అలాంటి వాళ్ళు ఎన్నుకున్నాం అని. అలాగే విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటి ఉద్యోగాల అవకాశాలు రావడం వల్ల ఇక్కడున్న యూత్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? యూత్ ఫస్ట్ కంపెనీలు రావాలి. కంపెనీలు వస్తే ఆపర్చునిటీస్ వస్తాయి. తర్వాత చుట్టూ ఉన్న మొత్తం చేంజ్ అవుతుంది. జనాలకి ఉండడానికి హాస్టల్స్ వస్తాయి, ఫుడ్, ట్రావెల్, క్యాబ్లు మొత్తం అసలు రూపురేఖలే మారిపోతాయి. ఇంకో హైదరాబాద్ తయారవ్వాలంటే ఇది ఒక పునాదనే అనుకోవాలి. కాకపోతే టైం పడుతుంది. ఈ గవర్నమెంట్ ఇలానే మళ్ళీ వచ్చి ఇంకా ఎక్కువ కంపెనీలని తీసుకొని వస్తే చాలా డెవలప్ అవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లకు వచ్చి ఏది పడితే అది మాట్లాడి ట్రోల్ అవుతున్నాడు. అసలు ఒక సీఎం గా ఉండి మెగా డిఎస్సి, టీపీఎస్ ఒకటే అని అంటాడు. అసలు అతనికి కేసులకి ఆ కేసులు ఇన్వెస్టిగేషన్ అవుతున్నాయి లేదా, ఈ పార్టీకి జైల్లో ఉండాలి. అతను బయటకి ఎందుకు తిరుగుతున్నారో ఎవరికి తెలియట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి కోసం ఏమనుకుంటున్నారు? ఏం లేదు, అతను సీఎం క్యాండిడేట్ అయితే కాదు. ఇంకా మీదట రావడం చాలా కష్టం. అంటే ఇలా వర్క్ చేస్తే లాస్ట్ టైం కూడా క్యాడర్ని తప్పించుకున్నారు. లాస్ట్ టైం క్యాడర్ తప్పు, అతని పెద్ద మిస్టేకే క్యాడర్ తప్పు. ఇప్పుడు కూడా అంటే ప్రతిపక్షం
ఎప్పుడు కూడా ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ ఉండాలి, అదైతే ఇప్పుడు ఉండట్లేదు. అంటే తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు తెలుగుదేశం ఎంత ఇచ్చేసారో అందరికీ తెలుసు. ఆ ప్రతిపక్షం అంటే ఒక రెస్పెక్ట్ లేదు. అలా అంటే వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంకి వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇంకా లేకుండా ఆహా. లేదు, అందుకనే దాన్ని కన్సిడర్ చేయట్లేదు మేము. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఆ నమ్మకం అయితే ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇంకా పెద్దది అవ్వాలి, రేపు పొద్దున్న ఇంకా బాగా గ్రో అవ్వాలి. యంగ్ పీపుల్ ఎక్కువ జాయిన్ అయితే పాలిటిక్స్ కూడా మంచిది, జనాలకు కూడా మంచిది. థ్యాంక్ యూ మేడం గారు మాట్లాడతారు. చిన్న వాయిస్ ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్ అనేది రిలీజ్ చేసిన తర్వాత పోలీస్ ఉద్యోగుల వ్యవస్థ రిలీజ్ చేసింది, ఇప్పుడేమో సెకండ్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. ఎలా అనిపిస్తుంది? 10,000 ఉద్యోగాలు గత సంవత్సరంలోనే గత 5 ఏళ్ళలోని కానీ ఉద్యోగాలు రాని ఏది లేదు. 2 ఏళ్ళు అయినా సరే కొంత ఉద్యోగం చేస్తున్నారు, డిఎస్సి చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ చేస్తున్నారు, అన్ని ఉద్యోగాలు 10,000 పైగా ఉద్యోగాలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? బానే ఉందండి, గవర్నమెంట్ బానే ఉంది, కూటమి ప్రభుత్వం బానే ఉంది, లోకేష్ గారు చేసిన పనులు బాగున్నాయి, ఇవన్నీ బానే ఉన్నాయి సార్. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ఎక్స్ సీఎం అయి ఉండి ఈ ఏపీఎస్సికి డిఎస్సి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు, రెండు ఒకటే అని కూడా చెప్పారు. కనీసం ఒక అది సీఎం కాదండి, అది కాదు, రైట్ కాదు, అది రైట్ కాదు. ఎందువల్లంటే చెప్పుతున్నారు కానీ చెప్పుకున్న విషయం అది రూల్లో లేదు. అది కానీ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి తప్ప ఇంకో విషయం లేదు దాంట్లో. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు, కనీసం ప్రజలు సమస్యలు మాట్లాడడం ఎందుకుగా గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీ ఏమవుతాయి చర్చించాలనే విషయం అతనికి ఉండాలి. చర్చించకుండా దాన్ని వ్యతిరేకించి దీన్ని వ్యతిరేకించి చాలా ఇది వేస్ట్. ఏదైనా గవర్నమెంట్ లోకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి వాదన చేయాలి, ఫైటింగ్ చేయాలి, ఇది విషయం మనకు కావాలి. అది అంతేగాని చేయలేదు, ఇది చేయలేదు, మనం ఇది చేయలేదు, లోకేష్ ఇచ్చేయలేదు, చంద్రబాబు ఇచ్చేయలేదు, పవన్ కళ్యాణ్ ఇచ్చేయలేదు, తప్పండి. పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తున్నాడు, అటవీ శాఖ మన రోడ్లు వేస్తున్నాడు, ఏజెన్సీలో రోడ్లు వేస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు, దాంట్లో తప్పులేదండి. కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. జాతీయ జెండా ఎగరడానికి కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేదు, జైల్లో ఉన్న ఖైదీలు మాత్రం కళ్ళని మాత్రం టైం తీసుకున్నారు. అది మాత్రం వ్యతిరేకించాలండి. ఎందువల్లంటే గవర్నమెంట్ ఉండేటప్పుడు జెండా కానీ కూటమి ప్రకారం తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు దేవస్థానంలో తీర్థం తీసుకోవడం కానీ ఇవేమి లేవు. అతను ఏం చేస్తున్నాడో ఏంటారు, కుల వ్యవస్థ చేస్తున్నాడో మత వ్యవస్థ చేస్తున్నాడో అని అర్థం కాదు. ఇదైతే ఒరిజినల్. జగన్మోహన్ రెడ్డి కోసం ఏమనుకుంటున్నారు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు అనిపిస్తుంది సార్. మనకు కావాల్సింది ఏంటంటే మంచి పనులు చేసినని ఎన్నుకుంటాం, కానీ ఇది చేసినాడు మనం ఎన్నుకోం కదా. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాడు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు వాదన తర్వాత ఇతను వాదన నేర్పించాలి. ఏ వాదన లేకుండా జేతాలు తీసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాయకులు ఉన్నారు కదా, ఎవరు పేరు నాని, కొడాలి నాని, ఇంకో ఎవరతను సంథింగ్ అంబటి 500 గాడనా అమ్మడు ఏంటి ప్రతి విషయాన్ని గాడ బోధనలో చూస్తున్నాడు. బోధనలో చూసి కరెక్ట్ కాదు కదండి. చేసినట్టు ప్రయత్నించాలి, ఇలా సహాయం అందించాలి, మాకు ఇది కావాలని అడగాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. గత ముఖ్యమంత్రి వెళ్ళలేకపోతే వీళ్ళందరూ ఎందుకండి అందరూ అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యే చేసినప్పుడు తప్పు పదం అండి అది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఏకగ్రీయంగా పోటీ చేస్తే మాత్రం నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి సీట్ ఉండదని జగన్మోహన్ రెడ్డి అంటాడు. గతంలో అనుకోవడం తప్ప అవేం లేదండి. కూటమి ప్రభుత్వం అన్ని సవ్యంగా చేస్తుంది, కూటమి ప్రభుత్వం అన్ని చేస్తుంది. ఐటీ వర్క్ చేస్తుంది, లోకేష్ గారు ఐటీ వర్క్ చేస్తున్నారు, డేటా సెంటర్ పెట్టాడు, ఎయిర్పోర్ట్ పెట్టారు, ఇవన్నీ కాడ కూటమి ప్రభుత్వంలో సాధ్యమే తప్ప అతని దగ్గర ఎప్పుడైనా ఉందండి. అది చెప్పాలంటే చెప్పాలి కానా, అదే కాదు. నాకు వైఎస్ జగన్ ఎందుకంటే 2 పనులు చేశాడండి అతను. ఏదంటారు, విద్యా వ్యవస్థలకి చేయడము, ఫీజులు ఇవ్వడం తప్ప అంత మించి చేయలేదు. మా పిల్లలు డిగ్రీ చదివారండి, బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఫీజులు ఇప్పుడు కూడా పడలేదండి, ఫీజులు కట్టుకొని మనం చేసుకున్నాము. ఉంది కదండి అవన్నీ కూడా. థ్యాంక్ యూ.